నిర్గమకాండము 19వ అధ్యాయము 14వ వచనం నుంచి, నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటికి నీ వద్ద ఉంచుకొనకూడదు, చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యమును బట్టి, నీ నామమును బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దిన ప్రార్థనను తండ్రి అంగీకరించమని, ఆలకించమని విజ్ఞాపన చేస్తున్నాము. దేవా, నీవు తండ్రి ప్రభా మా మేలు కోరి మా జీవితములలో మేము ఆశీర్వాదం నందుటకై తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, కట్టడలను బట్టి తండ్రి నీ వాక్యంను బట్టి మీకు వందనాలు. ఏ విషయంలోనైనా ప్రభా మేము అపవిత్రులుగా ఉంటే, దోషులుగా ఉంటే నీ ఎదుట తండ్రి మరొకసారి వాటి విషయమై నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. మా దోషమును ప్రభా, మా పాపమును, మా అతిక్రమములను తండ్రి నీ ఎదుటి నుంచి కొట్టివేసి, నీ రక్తంతో తుడిచివేసి ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి నీ ఆశీర్వాదం కర్తలుగా చేయమని వేడుకుంటున్నాము. నీ దేవునికి, నీ దేవుడైన యెహోవాకు భయపడవలని తండ్రి నీ వాక్యం పదే పదే సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, ఏ విషయంలోనైనా మేము తప్పుపోకుండా భయభక్తులు కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చూపకూడదు అని అంటున్నావు ప్రభా. మేము ఎప్పుడైనా తండ్రి, ఎక్కడైనా, ఏ స్థితిలో అయినా, మా గత జీవితంలో అయినా ప్రభా, మరి మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు ఎప్పుడైనా మేము తండ్రి పేదవారికి కానీ, బీదవారికి కానీ ప్రభా మేము ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం చేసి ఉంటే తండ్రి, ఆ పాపము నిమిత్తమై, ఆ దోషము నిమిత్తమై నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. పాపమును కొట్టివేసే దేవుడవు, తీర్పు తీర్చినప్పుడు ప్రవ్వా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాము. ప్రవ్వా, ఇంటింటికి కొండెములాడుచు తిరగకూడదని ప్రవ్వా, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదని నీ వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడునూ ప్రవ్వా మా మాటల చేత, క్రియల చేత మేము ప్రవ్వా తండ్రి వ్యక్తుల మధ్యలో భేదములు, అభిప్రాయములు కలిగించకుండానట్లుగా మాకు సహాయం చేయండి. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు తండ్రి అని చెప్పుచున్నావు ప్రవ్వా. పగ, ద్వేషము, కలహము, మరి ప్రవ్వా అసూయ, మరి ప్రవ్వా ఇలాంటివి ఏవైనా మా హృదయంలో, మా క్రియలో, మా ప్రవర్తనలో ప్రవ్వా తండ్రి ఉంటే మమ్మల్ని క్షమించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాము. దోషము మా కనులకు కనపడని దోషము ఎంతో ఉంటుంది ప్రభా. మా పూర్వీకుల ద్వారా, మా తల్లిదండ్రుల ద్వారా చేయబడినటువంటి పాపమంతా, దోషమంతా తండ్రి నీ సన్నిధి నుంచి కొట్టివేయమని విజ్ఞాపన చేస్తున్నాము. ఎవరికైనా మేము ఎప్పుడైనా కీడు కానీ, హాని కానీ, కోపము చేత, ద్వేషము చేత, పగ చేత, అసూయ చేత తండ్రి కళ్ళు లేని వారిని బాధించి ఉంటే మమ్మల్ని క్షమించు. గ్రుడ్డి వారిని, పేదవారిని ప్రభా, కుంటివారిని, మరి తండ్రి ఆకలితో ఉన్నవారిని ఎప్పుడైనా ఎక్కడైనా మేము తండ్రి ఏ విధంగానైనాను హాని చేసినా, వారికి కీడు చేసినా, వారి మీద పగపట్టి వారిని ఎప్పుడైనా మేము అన్యాయపు తీర్పు తీర్చినా తండ్రి వారిని ప్రభా మా హృదయంలో అసహించుకుని ఎడలను తండ్రి మమ్మల్ని క్షమించి మాకు సహాయం చేయండి. ఇవన్నీ నీ దృష్టికి దోషములు, పాపములు కాబట్టి ప్రభా మా యొక్క ప్రవర్తనను సరిచేయమని వేడుకుంటున్నాము. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు అని చెప్తున్నావు ప్రభా. మేము ఎప్పుడైనా కుటిలత్వము చేతను, మరి ప్రభా మా హృదయంలో ఉన్నటువంటి అసూయ చేతను, మోసము చేతను ఎప్పుడైనా తండ్రి మేము నీకు ఆయాసము కలిగి ఉంటే, ఆ విషయంలో పాపము జరిగి ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించి
సహాయం చేయమని వేడుకుంటున్నాము. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును అంటున్నావు ప్రభా. కోపము నుంచి మమ్మల్ని విడిపించండి. త్వరగా కోపపడుట అనేది నీ దృష్టికి పాపము ప్రభా. కోపం అనేది పాపము తండ్రి. అటు విషయములలో మాకు సహాయం చేయండి. కోపము మమ్మల్ని పాపంలోనికి ప్రభా, అసూయలోనికి, ద్వేషంలోనికి నడిపిస్తుంది కనుక తండ్రి అటువంటి కోపము నుంచి మమ్మల్ని విడిపించండి. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లునని చెబుచున్నావు ప్రభా. మేము ఏ విషయంలోనైనా భక్తిహీనంగా ఉంటే ప్రభా, మేము యథార్థముగా లేని ఎడల తండ్రి ఆ విషయంలో మా హృదయములను సరిచేసి ప్రభా, మా శత్రువుల యొక్క ఇల్లు తండ్రి కూలిపోనట్టుగా, మా గుడారము వర్ధిల్లునట్టుగా యథార్థత అనేది మా హృదయములకు మాకు దయచేయమని వేడుకుంటున్నాము. మా గుడారములు వర్ధిల్లునట్లుగా ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాము. తండ్రి మమ్మల్ని, మా పిల్లలను, మా సంతానములను తండ్రి వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాము. మా ప్రవర్తనను కనిపెట్టి ఉండమని వేడుకుంటున్నాము ప్రభా. మోసము తండ్రి, బుద్ధిహీనత, మూఢత్వము, భక్తిహీనత వాటన్నిటిని కూడా తండ్రి తీసివేసి తండ్రి నీ యందు భయభక్తులు కలిగిన ఆత్మను మాకు దయచేయి. అటువంటి ప్రార్థన మాకు నేర్పించుము. నీకు ఇష్టమైన జీవితం మేము జీవించలాగున మాకు సహాయం చేయండి. మా ప్రార్థన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాకుండా హృదయముల నుంచి వచ్చే ప్రార్థనగా ఉండునట్లు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి. నోటి మాటల చేత కాక యథార్థమైన భక్తితో నిన్ను సేవించినట్లు, నిన్ను వెదుకున్నట్లు ప్రభా, దివారాత్రము నిన్ను వెదుకుటకు, నీ యొక్క స్వరము వినుటకు ప్రభా మాకు కృపను దయచేయమని, తద్వారా మేము వర్ధిల్లింపబడుటకు, ఆశీర్వదించబడుటకు మాకు కృపను దయచేయమని మరొకసారి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.